కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. శల్యుడు ఇప్పుడు ఉపప్లవ్యానికి వెళ్ళిన తర్వాత పాండవులందరూ ఘనంగా స్వాగతం పలుకుతారు. అందు చూసి శల్యుడు ఏం చేస్తాడంటే ఆనందంతో పొంగిపోతాడు. ఇప్పుడు తను చేసిన తప్పు తెలుసు కదా, ఇప్పుడు ధర్మరాజుకి ఎలాగైనా చెప్పాలని అక్కడ భోజనాలన్నీ ఏర్పాటు చేసినాక తిన్న తర్వాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని అప్పుడు ఏం చెప్తాడంటే ధర్మరాజు చేతులు పట్టుకొని, ధర్మరాజా నన్ను క్షమించు, నేను పొరపాటున నా ఆత్మని దుర్యోధనుడికి అమ్మేశానని చెప్తాడు. అదేలాగా మామ అలా ఎలా అమ్మేశావు అని ధర్మరాజు అంటాడు. ఏం చెప్పను, వచ్చే దారి మొత్తం నేను మా రాజ్యం నుంచి ఉపప్లవానికి వచ్చే దారులు ముందే తెలుసుకొని దుర్యోధనుడు మధ్యలో చలివేంద్రాలు, మా భోజనాల ఏర్పాట్లు, టెంట్లు అన్నీ ఏర్పరిచాడు, ఘనంగా చేశాడు. అది చూసి నేను ముగ్ధుడినైపోయాను. దాంతోపాటు నన్ను పొగిడాడు. ఆ పొగడతకి నేను పడిపోయాను. ఏం చేయాలో తెలియక మాట ఇచ్చేశాను, వాళ్ళ వైపు యుద్ధం చేస్తానని నన్ను క్షమించు అని అంటాడు అనమాట. అనగానే ఇప్పుడు ధర్మరాజు చూడు ఎంత మంచివాడో. ఆయన ఏమంటాడంటే పోనీలే మామ, నువ్వు క్షత్రియుడు అంటే మాట ఇచ్చినాక నిలబెట్టుకోవాలి, మాట తప్పకూడదు, నువ్వు ఇచ్చానంటున్నావుగా వాళ్ళ వైపే యుద్ధం చెయ్యి అని అంటాడనమాట. ధర్మరాజు అంత గొప్పవాడు అనమాట. ఇప్పుడు శల్యుడు ఏం చేస్తాడంటే నన్ను క్షమించు, నేను కానీ నా ఆశీస్సులు మాత్రం మీకు ఉంటాయి, శరీరం మాత్రం అటు ఉంటుంది, యుద్ధం మనసేమో ఇటు ఉంటుందంట, శరీరంతో యుద్ధం చేస్తాడంట. దీన్నే శల్య సారథ్యం అంటారనమాట. ఇంకేం చేయాలో తెలియక ఇప్పుడు ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఏం మాట్లాడతాడంటే నీకు నకులుడు తెలుసా అని అంటాడు ధర్మరాజుని. నకులుడు ఎందుకు తెలీదు ధర్మరాజుకి? భీముడిని నకులుడు పట్టుకుంటే విడిపించడానికి నకులుడేగా చెప్పింది, సమాధానాలు చెప్పింది అన్నీ నాకు తెలుసు అని అంటే అసలు ఎంత చక్రవర్తి, ఎన్ని రాజసూయాగాలు చేశాడు, ఎంత గొప్పవాడు నకులుడు. స్వర్గంలోకి వెళ్ళి స్వర్గంలో సచీదేవిని అడగరాని కోరిక అడిగి శాపం వల్ల భూమి మీద కొండసిలువుగా పడిపోయాడు. తను శాపం అలా మొత్తం చాన్నాళ్ళు శాపంతోనే ఉన్నాడు అని చెప్తాడనమాట. అలానే దుర్యోధనుడు కూడా పడిపోతాడు, వాడు పరాక్రమంతుడు అనుకుంటున్నాడు కానీ గెలవలేడు అని చెప్తాడనమాట. చెప్పి ఇంకా నన్ను క్షమించు ధర్మరాజా అని అంటాడు. ధర్మరాజు అనుకుంటాడు మా మావయ్య శరీరం పెరిగిందే కానీ బుద్ధి పెరగలేదు, ఏదో మాట ఇచ్చాడు, అన్నీ పొగడతలకి పడిపోయి పోనీలే అనుకుంటాడనమాట. ఇంకా నేను వెళ్ళొస్తాను, నాకు సెలవు ఇప్పించాల్సిందిగా కోరుచున్నాను అని ధర్మరాజును అడుగుతాడు. ఇంకా అక్కడి నుంచి హస్తినాపురానికి వెళ్తాడనమాట. వెళ్ళి దుర్యోధనుడికి జరిగిన మొత్తం చెప్తాడు. నేను ధర్మరాజుకి చెప్పాను మీ వైపు యుద్ధం చేయనని, నేను దుర్యోధనుడికే చేస్తానని చెప్పానంటే ఇంకా దుర్యోధనుడు ఇంకా చాలా సంతోషపడతాడు. మామ నువ్వు ఇంకా నా వైపు ఉన్నావు కదా, పాండవుల్ని తుక్కుగా ఓడిద్దామని చెప్తాడనమాట. సరేనంటాడు. శల్యుడు మనసులో ఏమీ చెప్పలేక ఇంకా తన రాజ్యానికి వెళ్ళిపోతారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.